ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే అబద్ధాలకు చేసే ద్రోహానికి హద్దే లేకుండా పోతోందని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శలు చేశారు. హంద్రీనీవా విషయంలో టీడీపీ నాయకులు చెబుతున్న మాటలపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈసారి హంద్రీనీవా నుంచి 40 టీఎంసీలు నీటిని తీసుకొచ్చామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు మరికొందరు గర్వంగా చెప్పుకుంటున్నారన్నారు. అయితే హంద్రీనీవా నుంచి ఎప్పటి నుంచో 40 టీఎంసీలకు పైగా నీరు వస్తోందన్నారు. పైగా మేము కాలువను 3850 క్యూసెక్కులకు పెంచామని, దాని వలన 40 టీఎంసీలు వచ్చాయని చెప్పుకోవడం చూస్తుంటే అది అజ్ఞానమా లేక రాయలసీమ ప్రజలకు చేస్తున్న ద్రోహమో అర్థం కావడం లేదన్నారు. 190 రోజుల పాటు 3850 క్యూసెక్కుల మేర నీరు తీసుకుంటే 63 టీఎంసీల వరకు నీరు వచ్చేదన్నారు. కానీ అది కేవలం 2440 మాత్రమే తీసుకున్నారన్నది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఎవరిని మోసం చేయడానికి ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారని నిలదీశారు. రాయలసీమ ప్రాంతానికి తీవ్ర ద్రోహం చేస్తూ 1,00,000 కోట్ల రూపాయలతో రాజధాని కడుతూ ఉంటే మా ప్రాంత ప్రజలంతా చూస్తూ ఊరుకోరన్నారు. దీనిపై తమను ప్రశ్నిస్తే గతంలో ఏం చేశారు అంటూ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయటం, దూషించడం తప్ప ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నది కేవలం 5 సంవత్సరాలు మాత్రమేనని, అందులో 2 ఏళ్లు కరోనా ఉందన్నారు. ఇన్నేళ్ల పాటు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో ల్యాండ్ టైటిలింగ్ లేకపోతే ఈ విషయాల్లో ఇష్టానుసారం అబద్ధాలు చేసి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటని నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రచారం మాత్రం, ఆర్భాటం మాత్రం ఎక్కువగా ఉంటుంది. చిత్తశుద్ధి మాత్రం ఎప్పుడు కానీ కనపరచడు. ఏది కానీ ఉంటాడు, కేవలం మాటలకు మాత్రమే పరిమితమవుతాడు. మరీ ముఖ్యంగా అబద్ధాలు వల్లవేసే దాంట్లో అతన్ని మించిన నాయకుడు ఎవరు లేరు. అతనే సాటి. రాయలసీమ వాసిని నేను చెప్పుకోవడం, ఇక్కడ ఓట్లను కూడా కొల్లగొట్టుకునేది, కానీ చేసేది మాత్రం ఈ రాయలసీమకు మాత్రం శూన్యం. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బహిరంగంగా తెలంగాణ అసెంబ్లీలోనే 2 నెలల కిందట కూడా చెప్పడం కూడా జరిగింది. 45-50 రోజుల కిందట కూడా దీన్ని కూడా. అప్పుడు వెంటనే రాయలసీమలో ప్రజల యొక్క వ్యతిరేకతను కూడా చూసి, మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీల యొక్క వ్యతిరేకత, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా మళ్ళా కూడా ప్రారంభించాలా, ద్రోహం అనేది కూడా చేశామని చెప్పి చంద్రబాబు నాయుడు పైన అందరూ కూడా మాట్లాడితే దాని యొక్క నిందలు అవన్నీ కూడా తప్పించుకోవడానికి, తన సహజ శైలిలో ప్రజలను డైవర్ట్ చేయడానికి, లేకపోతే అవన్నీ కూడా తిప్పికొట్టడానికి ఈరోజు ఇక్కడ అన్యాయం అనేది హంద్రీనీవాకు జరుగుతూ ఉన్నా కూడా దాన్ని కూడా మూసిపెట్టి ఈరోజు, ఎందుకంటే మసిపూసి మారేడికాయ చేసే దాంట్లో చంద్రబాబు నాయుడుకి మించిన వారు ఎవరు లేరు. హంద్రీనీవా ప్రాజెక్టుని ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా 14 సంవత్సరాలైంది హంద్రీనీవాతో నీళ్లు వస్తూ కూడా 2012 నుంచి కూడా ఈ పొద్దుడి వరకు కూడా ఈ 14 సంవత్సరాల్లో ఎప్పుడు కానీ 40 టీఎంసీలు అనేది కూడా కేవలం 192 రోజుల్లో డైవర్ట్ చేయలేదని చెప్పేసి మార్చి లోపల కూడా మళ్ళీ కూడా 50 టీఎంసీలు కూడా ఇంకా 10 టీఎంసీలు కూడా తోడి హంద్రీనీవా ద్వారా కూడా అందిస్తాం రాయలసీమ ప్రజలకు అని చెప్పేసి ఆర్భాటంగా కూడా చేసుకొని ప్రచారం చేసుకుంటూ ఈరోజు వారి మంత్రి, అంటే ఇరిగేషన్ మంత్రి అయిన రామానాయుడు గారు కావచ్చు, లేకపోతే ఈ జిల్లాలో మంత్రులు కావచ్చు, కేశవ్ గారు కానీ, సబితా గారు కానీ, అలాగే శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ప్రజలను కూడా మభ్యపెట్టడానికి ప్రచారం అనేది కూడా చేస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ, వీళ్ళ అధికార పార్టీ ప్రజాప్రతినిధులను అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను, మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉందా? మీ అబద్ధాలకు, మీ ద్రోహానికి అనేది కూడా హద్దు అనేది కూడా లేదా? మీ నోటికి వచ్చిందని కూడా మీరు చెప్తే ప్రజలు నమ్మడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నారా మీరు అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ మోసగాళ్ళందరినీ కూడా. కనీసం అనంతపురం జిల్లా మిమ్మల్ని గెలిపించిందని చెప్పి ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులైన కూడా వాస్తవాలను కూడా ప్రజలకు చెప్పి, ముఖ్యమంత్రికి కూడా మళ్ళీ కూడా వస్తారో రారో మీకే తెలియదు. ఈ పార్టీ అనేది కూడా మళ్ళీ అధికారం ఉంటుంది ఉన్నప్పుడు చరిత్ర అనేది కూడా ఇప్పటికే మీరు చరిత్రహీనులుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జీవో ఇచ్చిన ప్రకారం 6,300 కాకుండా నేను కేవలం హంద్రీనీవా 3,850 క్యూసెక్కులకు మాత్రమే పరిమితం చేస్తూ మరొక మారు కూడా, అంటే ఇతనికి అలవాటు తగ్గించేది,
6,300 ఉండే జీవోని మరొక మారు 3,850 చేస్తూ మొదటి ఫేసు వెడల్పు చేయడానికి 695,70,00,000 కూడా కేటాయిస్తూ రెండవ ఫేసు జీడిపల్లి నుంచి కుప్పం వరకు కూడా 2,000 కోట్లకు కూడా కేటాయించు 1,200 క్యూసిక్తో ఉన్న పరిమిత కాలాన్ని లైనింగ్ చేసేదానికి కూడా చేసి మొత్తం 100 రోజుల్లోనే మరి రికార్డ్ బ్రేక్ వాళ్ళు చెప్పేది, ఇది నా మాట కాదు, 100 రోజుల్లోనే 3,000 కోట్లకు పైబడి కూడా ఖర్చు పెట్టాం. మేము ఖర్చు పెట్టి ఆర్భాటంగా 3,850 క్యూసిక్కులతో తీసుకొని వస్తున్నాము అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి 6 నెలల్లో కేవలం మేము 40 టీఎంసీలు తీసుకొచ్చినామంటారే, ఒక తూరి మీకు లెక్కలు రావా అని అడుగుతున్నాం. సాంకేతిక నిపుణులు ఇంజనీర్లు లేరా అని అడుగుతున్నాం. హంద్రీనీవా ఎస్సీ మీరంతా కూడా బీటెక్లు ఎంటెక్లు చదవలేదా అని చెప్పి నేను అడుగుతున్నాం. ఎస్సీలు కానీ సిఈలు కానీ ఈఈలు కానీ నువ్వు 3,850 క్యూసిక్ల యొక్క కెపాసిటీతో మీరు పంప్ అనేది కూడా చేస్తే ఎత్తిపోస్తే 190 రోజుల్లో 63 టీఎంసీలకు పైబడి కూడా మీరు డ్రా చేసి ఉండాలి. మీరు కేవలం 191 రోజుల్లో కేవలం మీరు అనేవారు మేము 40 టీఎంసీలు చేసినారంటే 2,440 క్యూసిక్కులకు మాత్రమే మీరు దినానికి హంద్రీనీవాలో ఎత్తిపోశారు తప్ప 3,850 కాదు అనేది కూడా మీ అంతకే మీరు చెప్పిన లెక్కల ప్రకారమే ఈరోజు నిర్ధారణంగా నేను చెప్తా ఉన్నాను. చేసుకోండి ఆత్మపరిశీలనలు. ఈ జిల్లాలో ఎవరికి మీరు ద్రోహం చేసేది? మీరు ఓట్లేసి రాయలసీమలో ఇంతమంది మిమ్మల్ని గెలిపించిన ప్రజలకా మీరు మోసం చేసేది? ఎన్ని రోజులు మోసం చేస్తారు? నేను కేశవ్ గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను, నువ్వు ఆ రోజు మొట్టమొదటిగా శాసనసభ్యుడిగా 94లో గెలిచినప్పుడు పెద్ద ఆర్భాటంగా లక్షల మంది ముందర 96లో అప్పుడు రామకృష్ణ గారు కూడా అనంతపురం శాసనసభ్యుడిగా ఉన్నారు సిపిఐ తరఫున. మీరందరూ కలిసి హంద్రీనీవాకు 40 టీఎంసీలతో కూడా మేము చేస్తామని చెప్పారు ఫౌండేషన్ ఇష్యూలు. మళ్ళా తర్వాత 99లో కూడా మీరే మీ పార్టీని అధికారంలో ఉన్నా కూడా మొత్తం 96 నుంచి 2004 వరకు కూడా ఒక అడుగు కూడా ముందుకు తీసుకొని పోకుండా కుదించిన వాళ్ళు మరొక మారు ఈ జిల్లాలో 6,300తో ఉన్నా మీరు చేయకోకుండా ప్రజల యొక్క అభిష్టం అయితే 11,000. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 6,300 జీవో అయినా ఇంప్లిమెంట్ చేయకుండా అదే కాంట్రాక్టర్కే మళ్ళా కూడా మీరు 3,850కో లేకపోతే ఎవరికో ఇవ్వడం కూడా ఈ ప్రజలకు ద్రోహం చేసింది కాదా అంటాను. ఎవరిని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారా? మీరు 1 తూరు కాదు, 2 తూర్లు కాదు, 3 తూర్లు 4 తూర్లు ఈ జిల్లా ప్రజలు మిమ్మల్ని ప్రజాప్రతినిధులు కూడా ఎన్నుకున్నారే, మంత్రులుగా కూడా వెలగబెట్టారే. అలా కూడా మీరు చెప్పి మీరు అబద్ధాలు చెప్పి కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, నోటికొచ్చిన భాష మాట్లాడడం, ఎవరైనా కానీ మా ఇట్లా వాళ్ళు విమర్శిస్తే వారిని అందరినీ కూడా దూషించడం, ఎత్తిపరచడం తప్ప మీరు ఇంకా ఈ 19 నెలల్లో మీరు ఏం చేశారని చెప్పేసి నేను వాళ్ళందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను. 8 పంపులు కూడా కాదు, 7 పంపులో 8 పంపులు మాత్రమే 12 పంపులు ఆడుతూ ఉంది నిన్నటి రోజు కూడా. అంటే షార్ట్ ఫాల్ వచ్చేసి 3,850కి దాదాపుగా 1,448 క్యూసెక్కులు ఉంది. ఇది మోసం కాదా అని చెప్పి ఎవరిని మబ్బ పెట్టడానికి? మీకు ఓట్లేసిన ప్రజలనా? ఎవరిని? చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి చేసిన ప్రజలకా? మామ కంటే పెడితే వెన్నుపోటు కొడితే కడకు వెన్నుపోటు అనేది కూడా ప్రజలకు కూడానా? రాయలసీమ ప్రజలకా? కరువుతో వలసలు పోయే జిల్లాలు, ఆత్మహత్యలు, రైతులు ఆత్మహత్యలు చేసుకునే జిల్లాలు, దీనికే మీరు ద్రోహం చేసేది చంద్రబాబు నాయుడు గారు. జగన్ తిట్టడానికే 19 నెలలు అయిపోయింది. మీకు రాయలసీమలో మాత్రం కనపడదు. విశాఖపట్నంలో భూములు అమ్ముకోవడం, ఇండస్ట్రీస్ల పేరట 99 పైసలకో లేకపోతే రూపాయికో లేకపోతే 10 రూపాయలకో ఇవ్వడం, అక్కడ కేవలం రాయలసీమను పనంగా పెట్టి పేరుకు మాత్రం ప్రచారం చేసుకుంటూ కేవలం క్యాపిటల్కి మాత్రమే కోట్ల రూపాయలు కూడా అప్పులు చేసి ఈరోజు కూడా 1,00,000 కోట్ల రూపాయలు కూడా అప్పు చేసి క్యాపిటల్కి అనేది కూడా పెడితే మేమేం రాయలసీమ వాసులు ఊరికే ఉండాలనా? మేము ప్రజలు ఊరికే ఉండాలనా? మేము మనుషులం కాదా?
ఏమనంటే రాజకీయంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, లేకుంటే మీరు ఉండేప్పుడు ఏమి చేస్తామని చెప్పడం. జగన్మోహన్ రెడ్డి గారు ఉండింది 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా, రాజశేఖర రెడ్డి గారు ఉండేది 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉండేది. కానీ మళ్ళా 5 సంవత్సరాలు కూడా వచ్చిన ముఖ్యమంత్రులు కూడా రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ గారు కానీ, రాజశేఖర గారి స్ఫూర్తితో దాన్ని కొనసాగించి 2012లో అందరి నీవు ద్వారా కృష్ణా జిల్లాలు ఇచ్చారు రాయలసీమకు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లోనే పెద్ద ఎత్తున కూడా దీన్ని పెంచడానికి కానీ, రాయలసీమ ఎత్తిపోతుల దగ్గర అక్కడ తీసుకొని పోవడానికి కానీ, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లా తీసుకోవడానికి అనేకమైన ప్రయత్నాలు చేసి ఖర్చు పెడితే, నువ్వు ఈరోజు గండి కొడుతూ 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే నీవు సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ద్రోహానికి కూడా అంతం లేదా అని నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. 19 నెలలు అయినా ఇంక ఉండేది కూడా మీరు 3 సంవత్సరాల కంటే ఇంకెక్కువ ఉండలేరు. మీకు ఒకవేళ మళ్ళీ ప్రజలు అధికారం ఇస్తే మళ్ళీ తర్వాత వస్తారు. కానీ ఇంకెన్ని రోజులు మా పైన మాత్రమే విమర్శలకు మాత్రమే పరిమితమవుతారు చంద్రబాబు నాయుడు గారు. అందుకోసమే రాయలసీమ రైతులు కానీ ప్రజల యొక్క హక్కులకు సమాధి కట్టద్దు, జాగ్రత్త అని చెప్పి నేను కూడా హెచ్చరిస్తాను. ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలకు సూటిగా జవాబు చెప్పక, ప్రజలు కూడా డైవర్ట్ చేయడానికి, అతనికి అలవాటు కాబట్టి డైవర్ట్ చేయడానికి ఈరోజు హంద్రీ నీవా అనేది 190 రోజుల్లోనే 40 టీఎంసీలు ఎత్తిపోసాము, అది మాది క్రెడిట్ అని చెప్పి, ఇదంతా క్రెడిట్ చోరీలు తప్ప ఇంకేమైనా తీసుకొని పోవడానికే. ఇదే కాదు, ల్యాండ్ టైటిలింగ్లో కూడా అంతే. ఆ విషయమే జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రశ్నించింది. దుష్ప్రచారం చేశారు, ల్యాండ్ టైటిలింగ్ వల్ల మీ ఆస్తులు బిక్కుంటాడు, మీ భూములు బిక్కుంటారు అని చెప్పేసి అనేక దుష్ప్రచారాలు చేసి, ఇప్పుడు అదే ల్యాండ్ టైటిలే అదే నిర్వహిస్తూ ఉన్నాడు. కేవలం ఆ పాస్బుక్లు మార్చో లేకపోతే కొన్ని ఏదో కాలమ్స్ మార్చి చేస్తున్నాడు. అది కూడా కన్ఫ్యూజ్గా ఉందని చెప్పేసి అనేక మంది కూడా ఈరోజు కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇతనికి అంతా కేవలం క్రెడిట్ చోరీ చేయడం, అబద్ధాలు చెప్పడం, మబ్బ పెట్టడం, మసిబూసి మారేడి కాయ చేయడం, ఇంతకంటే ఇంకేమి వేరేది ఇంకేమి లేదు.